చెంబాల మూవీ చూశాను భయ్య. మూవీ చాలా బాగుంది నిజంగా. ఆది అన్న బ్లాక్ బాస్టర్ హిట్. ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. 5-6 సినిమాలు రిలీజ్ అయినాయి భయ్య. అన్ని సినిమాలు చూసిన, ప్రీమియర్ షోలు చూశాను. అలాగే థియేటర్కి వచ్చి కూడా మళ్ళీ చూశాను 1-2 సార్లు. నేను సీరియస్ చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. 1-2 సార్లు బాగా మంచిగా అనిపించింది కాబట్టి మళ్ళీ మళ్ళీ చూసామన్నమాట. చెంబాల అనే మూవీ నిజంగా బ్లాక్ బాస్టర్ హిట్. ఆది అన్నకు చాలా రోజుల తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ పడ్డది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆది అన్న కెరియర్లో ఒక మరో బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు. అన్న ఇప్పుడే శంబాల మూవీ చూసానన్న. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే ఆఫ్టర్ ఏ వెరీ 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 లాంగ్ గ్యాప్ మన ఆది అన్న హిట్ కొట్టాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో సినిమాలు తీస్తాడు. 6 మంత్స్కి ఒకసారి, 3 నెలలకోసారి, 1 ఇయర్కి ఒకసారి ఇష్టం వచ్చిన సినిమాలు వచ్చాయి. బట్ ఆయన ఒక్కటి కూడా హిట్ అవ్వలేవు. సాంగ్స్ హిట్ అయినాయి, సినిమాలు బాగాలేవు. సో బట్ ఫైనల్లీ ఆది సాయి కుమార్ గారు అండ్ సాయి కుమార్ గారు కలిసి గల్ల ఎగరేసుకొని చెప్పుకోవచ్చు మేము హిట్ కొట్టాం క్రిస్మస్కి అని. సో అంత బాగుంది సినిమా మాత్రం. అంటే ఎలాంటి ఆడియన్స్ అయినా సరే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. చాలా 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 బాగుంది మూవీ అయితే. మెయిన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. ఆ నుంచి సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. అండ్ క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ కూడా బాగుంది. చాలా బాగుంటే చాలా బాగుంది. సో ఓవరాల్గా ఒకటే చెప్తున్నా, మనం పెట్టిన పైసలకు మాత్రం సినిమా మాత్రం వర్త్ అని చెప్పుకోవచ్చు. సో వెంటనే ఫ్యామిలీతో వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడే శంబాల మూవీ చూశాను. సో ఆది గారికి కంబ్యాక్ మూవీ. సో స్టార్టింగ్ సాయి కుమార్ వాయిస్తోని నెక్స్ట్ లెవెల్ ఒక గూజ్బం తెప్పిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క యాక్టర్, కొందరు సైడ్ యాక్టర్లు ఉన్నారు, చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. కొన్ని సీన్లలో అయితే భయపెట్టించేశారు. సెకండ్ హాఫ్లో కూడా చాలా స్టోరీ కన్వీనియన్స్ కానీ లాస్ట్లో సాయి కుమార్ చెప్పే ఒక మంచి మెసేజ్ ఉంది. సో ప్రతి ఒక్కరు డోంట్ మిస్. సో ఈ రోజు రిలీజ్ అయినలో ద బెస్ట్ మూవీ. సో ఆది గారు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. సో ఆ చిన్న పిల్ల పాప క్యారెక్టర్ కూడా ప్రతి ఒక్కరిది చాలా బాగుంది. దైవత్వం, సైన్స్ రెండింటిని ఒక మంచి క్లారిటీగా ఇచ్చారు డైరెక్టర్. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఇంకా ప్రొడక్షన్ ఇంకా బడ్జెట్ పెట్టుంటే ఇంకా హై క్వాలిటీ వచ్చి ఉండేవి. సో సినిమా అయితే త్రూఅవుట్ ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. ఎక్కడ మనకు బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో గుడ్ మూవీ. ఆది గారికి ఒక కంబ్యాక్ మూవీ. సో ఈ రోజు రిలీజ్ అయిన దాంట్లో శంబాల ఈస్ బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. శంబాల మూవీ చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఒక ఆడియన్గా. ఆది గారికి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఈ క్రిస్మస్కి దొరికింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గారు ఆది గారిని సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ఆది గారికి అదృష్టము. చాలా మంచి సబ్జెక్ట్ దొరికింది ఆది గారికి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇరగదీసిండు మ్యూజిక్ డైరెక్టరు. మళ్ళీ స్టోరీ విధంగా వచ్చిన డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మళ్ళీ స్క్రీన్ ప్లే కూడా అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ ఉన్నది. మూవీ మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ మాత్రం భయపెడతారు. అసలు మా ఒక్కొక్క సీన్ భయం అవుతుంటుంది. సీట్లు అయితే అమ్మ ఏంద్రా నాయన ఈ సినిమా అని చెప్పేసి అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అయితే సెకండ్ హాఫ్ ఒక రేంజ్ ఉన్నది. సైన్స్ని, దైవత్వంని క్లారిటీగా చూపెట్టిన డైరెక్టరు. మూవీ మాత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక దైవత్వం ఉన్నది. ఒక మంచి మూవీ చూసి వెళ్తారు ఫ్యామిలీ అందా. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. శంబాల బ్లాక్ బస్టర్ హిట్. శంబాల ఆది గారు శంబాల మూవీ ఆది గారికి ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న మూవీ. చాలా గ్రౌండ్ వర్క్ చేసి హార్డ్ఫుల్గా చేశారు. సాయి కుమార్ గారి డబ్బింగ్ వాయిస్కి డైరెక్టర్ ఉపేంద్ర గారు ఏం చెప్పాలనుకున్న పాయింట్ అయితే కనుక చాలా అద్భుతంగా స్క్రీన్ మీద చూపించారు. సౌండ్ ఎఫెక్ట్స్ అయితే కనుక ఇంకా చెప్పక్కర్లేదు. హీరోయిన్ క్యారెక్టరు అని చెప్పకూడదు. ఒక మంచి మెసేజ్ అనేది ఏంటనేది ఓవరాల్గా జనాలకి చెప్పే విధానంగా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఫోటోగ్రఫీ ప్రకారం చాలా అద్భుతంగా చూపించారు. సాయి ఆది గారు అయితే కనుక వన్ మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు. ఉపేంద్ర డైరెక్షన్ గారు చెప్పింది ఏంటంటే, స్క్రీన్ మీద చూపించిన విధానం ఏంటంటే, శాస్త్రం సైన్స్ ఈ నేపథ్యంలో రెండు ఒకటిగానే చూడాలి అన్న విధానంగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూపించిన ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే విధానంగా యూత్తో పాటు ఒక మెసేజ్ ఉంది. యాక్షన్, థ్రిల్లర్, హర్రర్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసే విధానం ఒక మంచి మెమరబుల్ మూవీ, వాచబుల్ మూవీ శంబాల మూవీ. హాయ్ భయ్య, ఇప్పుడే ఆది శంబాల సినిమా చూశాను. సినిమా విషయానికి వస్తే స్టార్టింగ్ నుంచి నాకు నిజంగా చాలా బాగుంది. ఎంత థ్రిల్లింగ్గా ఉందంటే నిజంగా బీభత్సమైన థ్రిల్లింగ్గా ఉంది. ఆ స్టార్టింగ్లో వచ్చే ఆ దయాల సీన్లు, ఆ ప్రేతాత్మల సీన్లు, ఆ క్యారెక్టర్ల ఇంట్రడక్షన్లో సాంగ్ నార్మల్ లేదు, నిజంగా చాలా బాగుంది. ఇంకొక విషయానికి వస్తే
ఆ ఇంటర్వెల్ వరకు అసలు ఏంటిది అసలు ఏంటి అనే క్వశ్చన్ మార్క్తో ఒక ఆడియన్స్ థియేటర్లో కూర్చున్న ప్రతి ఆడియన్స్ కూడా ఇంటర్వెల్కు ఏంటి అనే ఒక థ్రిల్లర్తోనే వెళ్ళిపోతాడు. నిజంగా చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే దీనిలో క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ డిఫరెంట్ జోనర్ లాగా అన్ని సినిమాల కంటే ఈ సినిమా డిఫరెంట్ జోనర్ లాగా చూపించారు. నిజంగా డైరెక్టర్ గారు చాలా హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. నిజంగా చాలా చక్కగా చూపించారు. ఇందులో ఆది గారి పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. అన్ని సినిమాలు కానీ ఈ సినిమా డిఫరెంట్గా ఉంది. ఈ సినిమాతో ఆది గారు చాలా హిట్ కొట్టారు. ఇంకోటి ఏంటంటే డైరెక్షన్ చాలా 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 బాగుంది. హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఇందులో విలన్గా చేసినటువంటి ఒక 3-4 క్యారెక్టర్స్ ఉన్నాయి నెగిటివ్ రోల్స్లో. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇందులో చిన్న పాప చేసింది. ఆ చిన్న పాప కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా అద్భుతంగా చేసింది. ఇంకా మెయిన్ లీడ్స్ అయితే ఎవరెవరు యాక్ట్ చేశారో ప్రతి ఒక్కరు కూడా ఏ చిన్న కొంచెం కూడా తేలికపాటు లేకుండా ఆ భయాలందరికి దానికి గురవ్వడము, ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వడం, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం చాలా అద్భుతంగా చేశారు. వీళ్ళ పర్ఫార్మెన్స్కి, ఆ స్టోరీకి, ఆ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు కరెక్ట్గా తీసుకెళ్ళాడు మన మ్యూజిక్ డైరెక్టర్. చాలా పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. నిజంగా చాలా బాగుంది. ఆ డైరెక్షన్ కూడా చాలా చక్కగా తీసుకెళ్లారు. ఇంకో విషయానికి వస్తే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా ఎక్కడ చూసినా ఆ భయాందోళనకు గురవుతుంది. ఇంకోటి ఏంటంటే చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఓకే అన్న, ఇప్పుడు చూసానన్న శంబాల మూవీ అన్న. యుగేంద్ర గారు మాత్రం, డైరెక్టర్ గారు మాత్రం చాలా బాగా తీశారన్న. ఇప్పుడు ఉన్న చెప్తున్నాం కదా, సైన్స్ నమ్ముతాం దేవుని నమ్మం అన్నట్టుగా. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటి అని ఎప్పటి నుంచో జరుగుతుంది అన్నది నిజంగా చూపించారన్న. స్క్రీన్ ప్లే అదర కొట్టారన్న. శ్రీశరణ్ గారి మ్యూజిక్ మాత్రం ఎరగదీశారన్న. మ్యూజిక్ అదిరిపోయింది. ఇంకా సాయి కుమార్ గారు, ఆది గారి క్యారెక్టర్ అయితే ఇప్పుడు దాకా చాలా క్యారెక్టర్లు చేశారు. ప్రేమ కావాలి అన్నీ చేశారు, కానీ ఇలాంటి క్యారెక్టర్ మాత్రం ఆయన చేయలేదు. ఒక చెప్పుకోవచ్చు మంచి క్యారెక్టర్ చేశారని. చాలా బాగుందన్న నిజంగా. ఇంటర్వ్యూల తర్వాత మాత్రం ఒక మన లక్ష్మణ్ గారి క్యారెక్టర్ ఉంటుందన్న. లక్ష్మణ్ గారి క్యారెక్టర్ మనం ఆల్రెడీ చూసాము, మంగళవారం చాలా సినిమాల్లో చూసాము. లక్ష్మణ్ గారి క్యారెక్టర్ మాత్రం ఇరగదీశారన్న. ఆ లక్ష్మణ్ గారు అన్న చాలా బాగా చేసామన్న, నీ క్యారెక్టర్ ఇరగదీసామన్న, మామూలుగా లేదు క్యారెక్టర్. చెప్పుకుంటూ పోతే అన్న ఇంటర్వ్యూల తర్వాత మరి ఈ సినిమా అంత ఎత్తు ఇంటర్వ్యూల్ క్లైమాక్స్లో ఉంటుంది అన్న. సినిమా మాత్రం చాలా చాలా బాగా తీశారన్న. నిజంగా చెప్తున్నాను కదా యుగేంద్ర గారు అన్న, నమస్కారం అన్న. చాలా సూపర్ ఎరగదీశారన్న, చాలా బాగుందన్న. దయచేసి మాత్రం అందరూ కూడా థియేటర్కి వచ్చి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన గుడ్ మూవీ అన్న. ఇప్పుడే సంబాల మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. సస్పెన్స్, థ్రిల్లర్ల ఒక హర్రర్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆది గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రీసెంట్గా ఆయన వచ్చిన సినిమాలు చాలా నిరుత్సాహపరిచినాయి, కానీ ఈ సినిమాతో ఆయన ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తున్నారు. ఆ విలేజ్ వాతావరణం, ఆ హర్రర్ ఎలిమెంట్స్, మ్యూజిక్ అంతా బాగుంది. ఈ న్యూ ఇయర్కి మంచి సినిమా వచ్చింది. అందరూ కంపల్సరీగా థియేటర్కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఎలా ఉందండి శంబాల మూవీ? నిజం చెప్తానండి, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి మాత్రం సినిమాని ఒక వేరే లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు. నిజంగా లక్ష్మణ్ మీసాల్ అని చెప్పేసి ఉన్నారు కదా, పర్సన్ నిజంగా మంగళవారం సినిమాలో ఎంతైతే మనల్ని మెస్మరైజ్ చేశారో దీనికి డబుల్ త్రిపుల్ 10 రెట్లు అనుకోండి, అంతే ఆ లెవెల్లో చూపించాడు ఆయన. యాక్టింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది. అక్కడి నుంచి సినిమా ఎక్కడ కూడా తగ్గలేదండి, సూపర్ ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో వీళ్ళు జస్ట్ ఏదో ఒక థ్రిల్లరు లేకపోతే హర్రర్ లాగా తీసుకోకుండా ఒక పురాతన స్టైల్ స్టోరీని తీసుకొచ్చి మనకి ఇక్కడ రిప్రజెంట్ చేశారు చూడండి. అది నాకు చాలా బాగా అనిపించింది, నిజం చెప్తున్నాను. ఎండింగ్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ స్టోరీ కొత్తగా అనిపించింది. అర్థమవుతా, లైక్ మనం హర్రర్ థ్రిల్లర్ అంటే ఏముందో లేరా ఒక ఊర్లో ఒకటి జరిగింది ఇది ఇదే అనుకుంటారు. లేదు, పురాతన తీసుకొచ్చి బాగా చెప్పారు. దీంట్లో మెయిన్ విషయం ఏంద్రా అంటే సైన్స్ మనకి ఇది దేవుళ్ళు, ఈ రెండు కూడా ఉన్నాయి. దేన్ని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు, రెండు ఉన్నాయి, ఏది తప్పు కాదని చెప్పి నిరూపించే చూడాలి. అది చాలా బాగా అనిపించింది. సో ఫైనల్గా అయితే ఆది గారికి కంబ్యాక్ ఇచ్చేసాడండి, కొట్టేశారు, బ్లాక్ బస్టర్ హిట్. ఖచ్చితంగా చాలా బాగుంది మూవీ అయితే, ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు అండి. చాలామంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, అవన్నీ నమ్మద్దు. నిజంగానే చాలా బాగుంది మూవీ. నేను చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను, చూడకుండా చెప్పట్లేదు. అర్థమవుతుందా? మెయిన్ థింగ్ దీంట్లో ఒక విషయం చెప్తాను, మీరు దేవుడు లేరు అని చెప్పేసి నమ్మేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య అఖండ 2లో కూడా మనం చూపించారు, అక్కడ నమ్మట్లేదు, కొంతమంది చూడలేదు. బట్ ఈ సినిమా ఖచ్చితంగా వచ్చి చూడండి, దీంట్లో వాల్యూస్ మీకు తెలుస్తాయి. ఎస్, ఇంకా ఆది గారు ఆబ్వియస్లీ అండి చాలా బాగా చేశారు. కాకపోతే ఇంకా 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 చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను ఆది గారి నుంచి. ఎస్, ఇంకా శంబోల సినిమా చూసి వచ్చినామన్నా, నిజంగా చెప్తున్నా ఇది ఒక సినిమా సాయి కుమార్ కొడుకుది, ఆది గారిది. నిజంగా చెప్తున్నా, ప్రేమ కావాలి ఒక సుకుమార్ తర్వాత లవ్లీ తర్వాత అంటే కంబ్యాక్ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత ఒక హిట్ పడ్డ సినిమాకి ఆయన కెరియర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, ఒక హర్రర్ మూవీ అని చెప్పొచ్చు. మేము చెప్పాలంటే ఒక విరూపాక్ష మనం ఎంత ఎంజాయ్ చేస్తాం సాయి ధర్మ తేజ్ గాంధీ, మళ్ళీ ఈ సినిమా మనం అంత ఎంజాయ్ చేస్తాం. అంత బాగుంది. స్క్రీన్ ప్లే కానీ,
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అద్దర కొట్టేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇంకోటి చెప్పాలంటే ఈ సినిమాకి మాత్రం డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఏం తీసినా సినిమా మాత్రం ఆ భగవంతుని చూపించడం కానీ అసలు నిజంగా దండం పెట్టాలని నిజంగా చెప్తే అంత బాగుంది సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మాత్రం కంపల్సరీ మాత్రం ఈ సినిమాకి ఆది గారికి కంపల్సరీ చాలా మంచి పేరు వస్తుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆది గారు ఆల్ ది బెస్ట్ సార్. బ్రో శంబాల మూవీ అయితే చూడడం జరిగింది బ్రో. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. లిటరల్లీ దీంట్లో చెప్పుకోవాలంటే సో లక్ష్మణ్ మీసాల అతని క్యారెక్టరేషన్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది బ్రో. మంగళవారానికి మించి ఉంది. సో మంగళవారంలో అయితే ఎలా ఉందో మంగళవారం అమ్మ మొగుడు లెక్క ఉంది బ్రో. నిజంగా చెప్తున్నాను. సో 13 సంవత్సరాల కళ నెరవేర్చిందమ్మ శంబాల. ఖచ్చితంగా ఆది అన్నకి ఈ 13 సంవత్సరాల కళ మంచి హిట్ అయితే ఇచ్చేసినట్టయితే మనం చెప్పుకోవచ్చు బ్రో. ఈ పరంగా చూసుకుంటే డైరెక్షన్ పరంగా చూసుకుంటే కానీ డైరెక్టర్ గారు చాలా మంచి సినిమాని అయితే ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే శాస్త్రాలను ఎప్పుడు తప్పు పట్టద్దు అలా అని చెప్పేసి సైన్స్ని ఎప్పుడు ఒకటే అనుకోవద్దు. అదే శాస్త్రాలు ఆ తర్వాత గ్రంథాలు అన్నీ కలిస్తేనే నడిచేది ఈసారి ఏమంటారు మనం నార్మల్గా ఉంటుంది కాబట్టి అలా అని చెప్పేసి అనుకోవచ్చు బ్రో. అదైతే మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది బ్రో. గట్టిగా అందరూ చూడాల్సిన మూవీ. ఒక ఫ్యామిలీతో కూడా వచ్చి చూడొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం హర్రర్ సీన్స్ లెక్క ఉంటాయి కానీ హర్రర్ కాదు, అలా ఉంటాయి నీకు. సో మీకు లాస్ట్లో అనిపిస్తుంది దానికి ఒక హిస్టారికల్ స్టోరీ ఉంటుంది, అదే సస్పెన్స్ ఒక హిస్టారికల్ స్టోరీ ఉంటుంది. ఆ హిస్టారికల్ స్టోరీ కోసమైనా వచ్చి చూడాల్సిన సినిమా బ్రో. ఖచ్చితంగా శంబాల ఈజ్ ద బెస్ట్ మూవీ బ్రో. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. దయచేసి అందరూ థియేటర్కి వచ్చి చూడాలని చెప్పేసి కోరుకుంటాం అందరం. హాయ్ అన్న, ఇప్పుడైతే శంబాల మూవీ సినిమా చూసి వచ్చిన. అది అన్న కంబ్యాక్ ఇచ్చిన అనుకోలే. సినిమా మాత్రం సూపర్ ఉంది. సెకండ్ హాఫ్లో బీజిఎం ఉంటుంది చూసినావా, సూపరు. అసలుకి గ్రంథాలు మూఢనమ్మకాలు అవన్నీ నిజం కదా, కరెక్టు. ఒక సైన్స్ ఎట్లా నమ్ముతారో ఈ మూఢనమ్మకాలు కూడా అట్నే నమ్మాలి. ఖచ్చితంగా నమ్మి తీరాలి. నమ్మని వాళ్ళు ఈ సినిమా చూడాలి పక్కా. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్లో నార్మల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్లో సూపర్. అసలుకి సినిమా మాత్రం మామూలుగా లేదు. చెప్పాలంటే అదన్నా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిండు అనుకోవాలి. వాయిస్ ఓవరు, ఆ క్యారెక్టర్ క్యారీ చేసిండు, ఎమోషను సూపర్ ఇచ్చిండు. సినిమా మాత్రం సూపర్ ఉంది. మంగళవారం కాదు, మంగళవారానికి మించి ఉంది. థ్యాంక్ యూ. సినిమా అందరు చూడొచ్చు, ఫ్యామిలీ అయినా ఎవరైనా చూడొచ్చు, ఫ్యామిలీ అట్లా ఫ్రెండ్స్ ఎవరైనా చూడొచ్చు. ఇప్పుడే శంబాల మూవీ చూడడం జరిగింది. సాయి కుమార్ వాయిస్తో కానీ స్టార్ట్ అవుతుంది మూవీ. తర్వాత ఈ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంటే ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది. సో తర్వాత మన ఈ రన్ టైం అయితే ఇది ఉందో అది యాక్చువల్లీ అంటే ఇంత ఫాస్ట్గా అయిపోయింది ఆ మూవీ అన్నట్టు అనిపించింది. థ్రిల్లింగ్గా బాగుంది అన్న మూవీ. కంపల్సరీ వాచ్ చేయాల్సిన మూవీ అందరితో వచ్చి. థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న, అందరికీ ఇప్పుడే శంబాల మూవీ చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆది అన్నకి కంగ్రాచులేషన్స్ అన్న, ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చావు. స్టోరీ పరంగా కానీ ముందు బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ ఉందన్న ఈ మూవీకి. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ శంబాల. చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ శంబాల. నా ఇప్పుడే శంబాల మూవీ చూసి వస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. అది ఎట్లా అంటే కొంతమంది మూఢనమ్మకంగా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి కొంచెం జ్ఞానోదయం అయినట్టు ఉంటుంది. కొన్ని విలేజ్లలో మూఢనమ్మకంతో కొన్ని సాంప్రదాయాలని పాటించుకుంటా ఇప్పటికీ అలాగే ఉంటారో అలాంటి వాళ్ళకి ఇది కొంచెం మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఆది అన్నకి ఇది ఒక బ్లాక్ బస్టరే. ఈ మూవీ వల్ల చాలామందికి చాలా దేవుడికి సైన్స్కి ఇట్లా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అందరూ తప్పకుండా వచ్చి థియేటర్లో చూడండి. ఇప్పుడే చూశాను శంబాల మూవీ. చాలా ఎక్సలెంట్గా తీశారు. డైరెక్షన్ కానీ దాంట్లో బీజం ఆర్ఆర్ కానీ ఎక్సలెంట్గా ఉంది. ఆదికి మంచి కంబ్యాక్ ఇచ్చిన మూవీ అవుతుంది. ఎందుకంటే చాలా ముందు మూవీస్ చూసుకుంటే, బిఫోర్ మూవీ చూసుకుంటే చాలా మూవీస్ అన్నీ మనకి అంతగా అనిపించలేదు. కానీ శంబాల మూవీ మాత్రం ఆదికి కంబ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ అనుకోవచ్చు. మంచి సస్పెన్స్, థ్రిల్లర్, హర్రర్ ఫీల్ కూడా వస్తుంది మనకి. ఫ్యామిలీతో వచ్చి కూడా చూడొచ్చు మూవీ. దాంట్లో మంచి ఎలిమెంట్స్ అంటే శాస్త్రానికి సైన్స్కి గురించి పూర్తిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక దేవుడి గురించి, ఒక సైన్స్ గురించి కూడా మనకి ఎట్లా చూపించాలనేది డైరెక్టర్ గారు మంచి ఎక్స్ప్లెయిన్గా తీసుకెళ్ళడం జరిగింది. సినిమా మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. తప్పకుండా మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి వాచ్ఫుల్ మూవీ ఆది పినిశెట్టి కంబ్యాక్ మూవీ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. హాయ్ అన్న, ఇప్పుడే శంబల్ అనే మూవీ చూసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శంబల్ అనేది మూవీ చూసిన తర్వాత ఒకటే చెప్తున్నా, ఆది కుమార్ అన్న గారికి ఒక మంచి క్లాసిక్ అంటే చెప్తా, ఒక మంచి హిట్ అని చెప్తున్నా. అయితే చాలా అంటే చాలా బాగుంది సినిమా. అయితే చాలా రోజుల తర్వాత ఏదో మన అన్న సినిమాలు చేస్తున్నాడు, ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి అనుకున్నాం. కానీ ఈ సినిమాతో మాత్రం కంబ్యాక్ ఇచ్చిందని చెప్తాను. అయితే చాలా బాగుందన్న. ఒక చిన్న కాన్సెప్ట్ చాలా అంటే చాలా నచ్చింది. ప్రతి ఒక్కటి ఒక మన శాస్త్రానికి, ఒక సైన్స్కి జరిగే ఒక యుద్ధం అని చెప్పచ్చు. అయితే చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఎలా ఉంది అంటే చూసిన ప్రతి ఒక్కరు అంటే సినిమా చూస్తున్నంత సేపు అన్న ఒక 2 hours 30 minutes ఏదో ఉంది సినిమా. అయితే
అంతసేపు సీట్లో నుంచి పైకి లేరనమాట. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక పల్లెటూరులో ఆ నేటివిటీ చాలా అంటే చాలా బాగుందన్న. నేను ఈ మధ్య ఈరోజు రిలీజ్ అయిన సినిమాల్లో బెస్ట్ ఆఫ్ ది సినిమా అంటే శంబాల అని చెప్తున్నా. చాలా అంటే చాలా బాగుందన్న. చూశాను, మంచి సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఉన్న దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు మాత్రము చింపేశారని చెప్తా. అండ్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అన్న ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే అంత న్యాచురల్గా ఉన్నాయన్న. ఆ సెట్సే కానీ ఏదే కానీ చాలా న్యాచురల్గా అనిపించాయి. చూస్తుంటే మనకి అలాగే అనిపించింది. చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు చూడండి, చాలా బాగుంది సినిమా. ఇలాంటి సినిమా ఎంకరేజ్ చేయడానికి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.